నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. బాగున్నారా? సూపర్ అమ్మ, ఇప్పుడు మేడారం జాతర అన్ని మాట్లాడుకున్నాం మనం. అలాగే ప్రయాగరాజ్ లో లాస్ట్ టైం మనకి కుంభమేళా జరగడం జరిగింది. అలాగే మనకి నిన్న కేరళలో మహాకుంభమేళా మళ్ళీ ఆఫ్టర్ 270 years తర్వాత, లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రారంభం అవుతుంది కదా. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటారు? తప్పకుండా. కుంభమేళా అంటేనే విశేషమైన చారిత్రక ఆధ్యాత్మిక సంఘటన. అయితే ఇప్పుడు నువ్వు అన్నట్టు 270 సంవత్సరాల క్రితం ఎప్పుడో కేరళలో జరిగి ఉండింది. అయితే దాన్ని మళ్ళా ఇప్పుడు కేరళ ప్రభుత్వం తరపు నుంచి జరగడం మొదలైనది. అయితే ఈ అరుదైన చారిత్రక సంఘటన మహామాఘి ఉత్సవం, అంటే మన మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు దీన్ని మహామాఘి ఉత్సవం కింద జరుపుతున్నారు. కుంభమేళానే ఇది, కాకపోతే ఆ రోజున ప్రారంభం జరుగుతుంది. అయితే భక్తులందరూ కలిసి ఈ కుంభమేళాకి అటెండ్ అయ్యేటప్పుడు ఇది ఎక్కడ జరుగుతుంది, మనకి మిగతా కుంభమేళాలు అన్నీ తెలుసు, ఎక్కడ ప్రయాగరాజ్లో జరుగుతుందన్న విషయం తెలుసు. కానీ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కేరళలో తిరునవాయ వద్ద నీలా నది ఒడ్డున ఈ కుంభమేళా అనేది జరుగుతుంది. అయితే ఇది చాలా పవిత్రమైన ప్రదేశము, పవిత్రమైన నది కూడా. చాలా కొంతమందికి నీలా నది ఉన్నదని కూడా తెలియదు. ఈ సందర్భంగా ఆ నీలా నది ఉన్నది, దాని ప్రాముఖ్యత ఏమిటనేది నలుగురికి తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఈ మేళాలో మనకి కుంభమేళా అనగానే సాధువులు, అఘోరాలు, పుణ్య స్నానాలు ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు కూడా ఈ సమయంలో ఎక్కడెక్కడి నుంచో ఈ కేరళకి ఈ కుంభమేళా సమయంలో సాధువులు, అఘోరాలు, యాత్రికులు అందరూ కలిసి అక్కడికి చేరుతున్నారు. అయితే ఇది అంటే ఈ కుంభమేళా అనేది ఏమిటి సూచిస్తుంది అంటే కనుక, ఈ కుంభమేళా జరిగిన దగ్గర నుంచి మళ్ళా కుంభమేళాలు జరిగే ప్రక్రియలో ఈ మధ్య కాలంలో మానవులు చేసేటటువంటి పాపాలు అనుకోవచ్చు, అకృత్యాలు అనుకోవచ్చు, మంచి చెడు అది సహజం కదా, చేస్తూ ఉంటారు కదా. వీటన్నిటినీ అక్కడ విసర్జించి మళ్ళా కొత్తగా పునరుద్ధరీకరణ, అంటే మళ్ళా కొత్తగా ప్రారంభించడానికి మనకి ఈ కుంభమేళాలలో, అంటే పాపాలు మొత్తం కడిగేసుకుని చక్కగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కొత్తగా పాపాలు చేసుకోవడానికి మళ్ళీ కొత్తగా చేసుకోవాలి కదా, వారిని వదిలించుకొని అలా దానికోసం అనేది. అంటే ఇది మామూలుగా చెప్పుకున్నప్పటికీ కూడా అసలు కుంభమేళా యొక్క అర్థం ఏంటంటే మనిషికి ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి అన్న సందేశం అది. అంతే తప్ప ఏదో పాపాలు చేసుకుని వచ్చేసేసి కన్ఫెక్షన్ బాక్స్లో చెప్పేసినట్టుగా ఇక్కడికి వచ్చి కడిగేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాము అంటే కనుక అది కాదు. మనం సరదాగా చెప్పుకోవడానికి అయితే పనికొస్తుందేమో, కానీ ఆధ్యాత్మికంగా చూసినట్టయితే కనుక ఇది పాపాలు కడుక్కోవడానికో వదిలించుకోవడానికో కాదు, మనిషి పవిత్రతను ఆపాదించుకోవడానికి, తిరిగి కొత్త జీవితాన్ని ఈ పవిత్ర స్నానాలు చేసిన తర్వాత ప్రారంభించడానికని ఈ మేళాలన్నీ జరుగుతుంటాయి, కుంభమేళాలనేవి. అయితే ఇది 270 సంవత్సరాల తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సమయంలో కేరళలో జరుగుతోంది. అయితే ఇది ప్రాచీన సంప్రదాయము కేరళలో. ఈ రకంగా కొన్ని అంటే మనకి ఆధ్యాత్మిక పరంగా కేరళ అనేది మహామాయి టెంపుల్ ఉంది. ఇలాంటి ఉత్సవాలన్నీ కేరళలో జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ మేళా అనేది ఈ సమయంలో అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు కేరళ ప్రభుత్వం వాళ్ళు. అయితే ఇది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దీనికి ఏముంటుంది అంటే కనుక, భక్తులు తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో, నలు ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు చేసి ఆధ్యాత్మికంగా ముక్తి విముక్తి పొందాలి అనే ఆంతర్యంతో ఇక్కడ స్నానాలు చేస్తారు. అయితే మరొకటి ఏంటంటే, ఈ కేరళ గవర్నరు ఎలా ప్రారంభం చేస్తారంటే జెండా ఎగరవేసి ఇంకా దీన్ని ప్రారంభించి భక్తుల్ని వదులుతారనమాట. అయితే దీనిలో ఎవరెవరు భాగస్వామ్యులుగా ఉన్నారు అంటే కనుక సాధువులు, సంతులు, ఇందాక మనం అనుకుంటున్నట్టుగా అఘోరాలు, ఈ హిమాలయాల ప్రాంతం నుంచి, ఉత్తర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఫస్ట్ మునిగిన తరువాత అప్పుడు భక్తులకు అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే కనుక దీని వెనక ఆంతర్యం ఏంటంటే, ముందు వాళ్ళ యొక్క పవిత్ర స్నానంతో కొన్ని శక్తులు ఆ నదుల్లో ఉంటాయి. యాక్చువల్గా నదులకి శక్తి ఉంటుంది, కానీ వీళ్ళు తపస్సు చేసి ఆర్జించినటువంటి పుణ్యఫలం కానీ, శక్తులు కానీ వాళ్ళ స్నానానంతరము ఆ నీళ్ళల్లో ఉంటాయి. ఆ తర్వాత స్నానం చేసిన భక్తులకు ఆ శక్తులతో పాటు
పవిత్రత కూడా ఆపాదించబడుతుందన్న ఉద్దేశంతో ముందు వాళ్ళని అలౌ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భక్తులకి ప్రవేశం ఇస్తారనమాట. అయితే దీనికి మహామాఘి ఉత్సవం అని, మామంగం అని కూడా పిలుస్తారు కేరళ భాషలో అనమాట. మామంగం అని కూడా పిలుస్తుంటారు. అయితే ఇది పర్యావరణంకి కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ నది ఒడ్డున జరిగిన తర్వాత ఏ రకంగా మనకి హాని ఉంటుంది అంటే, ఈ పువ్వులు కానీ లేదా వీళ్ళు తీసుకొచ్చిన ప్లాస్టిక్ వస్తువులు కానీ అవన్నీ అక్కడ పెట్టడం వల్ల మళ్ళా తిరిగి నదిలో చేరి ఆ నదులు దానిలో ఉండే జీవరాశులు ఇబ్బంది పడతాయి అన్న ఉద్దేశంతో కొంత ఇబ్బంది కలిగినప్పటికీ తర్వాత శుభ్రత చర్యలు తీసుకుని దాన్ని ఎలాగా శుభ్రం చేస్తారు ఆ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు. అయితే ఇది చట్టపరమైన యాక్షన్. కుంభమేళా సమయంలో ఏదో ఒక మంచి జరుగుతూ ఉంటుంది, చెడు జరుగుతుంటుంది. అయితే ఈ సమయంలో మనకి కేరళ గవర్నమెంట్ చట్ట ప్రకారంగాను కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇలాంటివేవి భక్తులకి జరగకుండా ఉండేందుకు తక్షణ చర్యలు అయితే మాత్రం తీసుకుంటున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళగలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళి తరించి వస్తే చాలా బాగుంటుంది. చాలా అరుదైనది. మళ్ళా 270 సంవత్సరాల తర్వాత అప్పుడు ఎవరెవరు ఎన్ని జన్మలు ఎత్తుతారో, ఎలా ఉంటారో, అసలు ఈ ప్రపంచం ఎలా ఉండబోతోందో, అసలు ఆ 270 ఇయర్స్ బ్యాక్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగిందో కూడా మనకి తెలియదు. మళ్ళీ ఇది ఎప్పుడు జరగబోతుందో కూడా మనకి తెలియదు. కాబట్టి అనుకోవాలి. అంతే కదా మరి. ఇప్పుడు 10 ఏళ్లకే చాలా మార్పులు జరిగిపోతున్నాయి. మళ్ళీ 270 సంవత్సరాలు అంటే అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది, మన ఈ దేశాలు ఎలా ఉంటాయి, ఈ ప్రాంతాలు ఎలా ఉంటాయి అనేది మనం చెప్పలేము. కాబట్టి ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుని ప్రతి ఒక్కళ్ళు కుంభమేళాకి వెళ్ళి తరించి ఆధ్యాత్మికతను, ముక్తిని, విముక్తిని కూడా పొందాలి అని. పాపాలు తొలగబడవవి మన అనుకోవడం అనమాట. పాపాలు తొలుగుతాయి అని. పాపాలు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా. ఇది పాపము అని తెలిసి కూడా మనం పాపాలు చేసుకుంటూ దాన్ని కడుక్కోవాలి, సబ్బెట్టి రుద్దుకోవాలి అని అనుకోవడం ఎందుకు? సాధ్యమైనంత వరకు పాపాలను తగ్గించుకుందాం. అప్పుడు ఎప్పుడైతే ఈ పాపాలను తగ్గించుకున్నామో పుణ్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. కాబట్టి సో అలాంటి ప్రక్రియలోనే ఈ కుంభమేళాలు కానీ, సత్సంగాలు కానీ, సాధువుల పురుషుల యొక్క దర్శనం కానీ ఇలాంటివన్నీ చేసుకుంటే కొంత మెరుగవుతుంది. అంటే ఇదివరకు మీద చూస్తే కనుక గత కొంతకాలం చూస్తే మనుషుల్లో కూడా భక్తి అనేది ఎక్కువయింది. మరీ అంత దుర్మార్గంగా లేరు. చూస్తే కనుక ఏదో మనం అనుకోవడానికని కానీ భక్తి అనేది పెరిగింది, దేవాలయాల దర్శనం పెరిగింది, దాన ధర్మాలు చేసుకుంటున్నారు, దైవారాధన చేస్తున్నారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. సో మనుషులు రౌండ్ తిరిగింది. మనుషులు దైవం మీదే వెడుతున్నారు. కాబట్టి అందుకే ఇంత సుభిక్షంగా ఉంది. ఇంకా ఇంకా దైవభక్తి పెరగాలి. ఇటు దైనందినంగానూ ఉండాలి, అటు దైవ చింతన చేయాలి. చేస్తున్నారు. ఇంకా అలాగే కోరుకుందాము. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలనే కోరుకుందాము. ఓకే. ఈ కుంభమేళ అమ్మ ఎప్పటి వరకు ఉంటుంది? చాలా మంది ఫిబ్రవరి 3 వరకా ఎప్పటి వరకు అనేది కన్ఫ్యూజన్ ఉన్నారు. సో అంటే 12 రోజులు ఉంటుందమ్మా. ఓకే. ఇది ఏ కుంభమేళ అయినా మనకి 12 రోజులు ఉంటుంది. కాబట్టి మొదలైన టైంని బట్టి అంటే మాఘం మనకి ఎప్పుడు అంటే మనకి 1వ తారీఖు పడింది. మహామాఘి అంటే పౌర్ణమి 1వ తారీఖు నుంచి మీరన్నట్టు 12వ తారీఖు వరకు ఉంటుంది. 13వ తారీఖు నుంచి ఇంకా క్లోజ్ అయిపోతుంది అనమాట. నమస్తే.